నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, 2026 ఆగస్టు 8 శనివారం. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం రాత్రి 12:56 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:44 తిథి దశమి మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం రోహిణి సాయంత్రం 4:47 వరకు. తదుపరి మృగశిర. కరణము విష్టి మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి భవ. రాత్రి 12:32 వరకు. తదుపరి బాలవ. యోగము ధ్రువము ఉదయం 8:57 వరకు. తదుపరి హర్షణము. అశుభ ఘడియలు రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:32 వరకు. గుళిక కాలం ఉదయం 6:01 నుండి 7:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:42 నుండి 8:33 వరకు. వర్జ్యం ఉదయం 6:28 నుండి 10:57 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:53 నుండి 3:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. ఆగస్టు 8 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి మధ్యాహ్నం 1:57 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి. మధ్యాహ్నం 1:57 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కానీ శనివారం రోహిణీ నక్షత్రం కలయికతో అద్భుతమైన యోగం ఏర్పడింది. అదే అమృత సిద్ధి యోగం మరియు సర్వార్థ సిద్ధి యోగం. ఈ యోగంలో మొదలుపెట్టిన ఏ కార్యమైనా ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. ఈ యోగ సమయంలో చేయవలసినవి: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటం, కొత్త ఇల్లు, స్థలం, వాహనాలు లేదా బంగారం మరియు వెండి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం, పెట్టుబడులు పెట్టడం, గృహప్రవేశం, శంకుస్థాపన, కొత్త విద్యను నేర్చుకోవడం, అక్షరాభ్యాసం, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మరియు ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం శనివారం ఉదయం 6:04 నుండి సాయంత్రం 4:51 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు
తెల్లవారుజామున 3:48 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 3:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తెల్లవారుజామున 3:48 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం: రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శనివారం రోహిణి నక్షత్రం కలయికతో ఎటువంటి యోగం ఏర్పడింది? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. వృషభ రాశి: మీకున్న దాంట్లోనే ఇతరులకు సాయం అందిస్తారు. మిథున రాశి: కొత్త రుణాలు చేస్తూ ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కర్కాటక రాశి: ఇతరులను మెప్పించేందుకు లేనిపోని హామీలు ఇవ్వొద్దు. సింహరాశి: జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. కన్యరాశి: కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. తులారాశి: ఎవరి పట్ల వివక్ష చూపకుండా మీకు అనిపించిన న్యాయం చేస్తారు. వృశ్చిక రాశి: దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ధనుస్సు రాశి: నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగం. మకర రాశి: విలువైన వస్తువులు జాగ్రత్త, బంధువులతో విరోధాలు తప్పవు. కుంభరాశి: ప్రయాణాలు తుది క్షణంలో వాయిదా వేస్తారు. మీనరాశి: పట్టుదల, నేర్పు మీ ఆయుధాలుగా మార్చి ముందుకు సాగుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.